నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. రూపాయి మొదటిసారిగా $1కు 90 రూపాయల మార్కును దాటింది. డాలర్ దండయాత్ర, చారిత్రక పతనం, సామాన్యుడిపై జేపీ మోర్గాన్ సంస్థ చీఫ్ భారతీయ ఆర్థికవేత్త సజ్జిత్ చినోయ్ ఆసక్తికరమైన లోతైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణత వల్ల ప్రయోజనాలు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రూపాయి విలువ క్షీణత మన ఆర్థిక గమనంపై ఎందుకు ప్రభావం చూపదు అనే 2 ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నారు. ఇది చాలా ముఖ్యం, ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్ డిమానిటైజ్ అయింది, కొత్త ఛానల్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రావడం ఆపేశారని. అందుకోసమే మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటిలో మనం కంటెంట్ ఇస్తున్నాం, డిఫరెంట్ కంటెంట్. ప్రతి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీ యొక్క ఆర్థిక సహకారం కూడా మాకు చాలా అవసరం మేము చేసే పనికి. ఎప్పుడు చెప్పినట్టుగానే మన పని మీరు చూస్తున్నారు. నిజంగా నేను చెప్తున్నాను, మీరు పంపే ప్రతి రూపాయికి 100 రూపాయల అవుట్పుట్ చూపిస్తాం. గత కొన్ని రోజులుగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి మొదటిసారిగా $1కు 90 రూపాయల మార్కును దాటింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో ఇది 91 రూపాయల స్థాయిని కూడా దాటొచ్చు. రూపాయి క్షీణత నమోదు కాగానే జాతీయ ప్రాంతీయ మీడియా ఉన్నవి లేనివి కలిపి కథలు వండి వార్చడం మొదలుపెట్టినాయి. డాలర్ దండయాత్ర, చారిత్రక పతనం, సామాన్యుడిపై ధరాఘాతం, ద్రవ్యోల్బణం, విజృంభణ అంటూ కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను 2 దృష్టికోణాల్లో చూడొచ్చు. ఒకటి ప్రతికూల దృష్టి అయితే మరొకటి హేతుబద్ధమైన అనుకూల దృష్టి. మన దేశంలోని మీడియా, వామపక్షాలు మొదటి నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థను ప్రతికూల దృష్టి నుంచి వ్యాఖ్యానించడం దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు. రూపాయి క్షీణత కొన్ని ప్రతికూలతలు తెచ్చిపెట్టినప్పటికీ మరిన్ని అనుకూలతలకు మార్గం సుగమం చేస్తుందనే మరో కోణాన్ని భారతీయ మీడియా మర్చిపోయింది. రూపాయి విలువ పడిపోవడం వల్ల నిత్యం ఉపయోగించే అనేక వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జేబుపై భారం పడుతుంది. అయితే ఈ పతనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని అనుకోని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రూపాయి విలువ క్షీణత వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెబుతూ జేపీ మోర్గాన్ సంస్థ చీఫ్ భారతీయ ఆర్థికవేత్త సజ్జిత్ చినోయ్ ఆసక్తికరమైన లోతైన వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువ క్షీణతపై సరికొత్త విశ్లేషణ అందించారు. ఇది కావాలనే జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. దాని వెనుకున్నటువంటి విశ్లేషణని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రూపాయి పతనం వ్యూహాత్మకమంటూ పేర్కొన్నారు వారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మార్పు సంచలనాత్మకమైందని అన్నారు సజ్జిత్ చినోయ్. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం రూపాయి క్షీణత వల్ల ప్రయోజనాలు వివరించే ప్రయత్నం చేశారు. భారతీయ ఎగుమతి వాణిజ్యానికి రూపాయి పతనం ఎలా మేలు చేస్తుందో విశ్లేషించారు. అమెరికా ఎగుమతి సుంకాలను ఎడాపెడా పెంచిన సమయంలో రూపాయి క్షీణత ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం చూపుతుందన్నారు. అంతేకాదు, కరెన్సీలో సంభవించే హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థ పనితీరును నిర్ణయించలేవన్నారు నిర్మలా సీతారామన్. రూపాయి విలువ తగ్గడం వల్ల భారతీయ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. విదేశీ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి ఇతర దేశాలతో పోటీ పడేందుకు సులభమవుతుంది. ధరలు తగ్గడం వల్ల భారతీయ వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. భారతీయ ఐటీ రంగంలోని చాలా కంపెనీల వ్యాపారం డాలర్లలో జరుగుతుంది. కాబట్టి డాలర్కు ఎక్కువ రూపాయలు లభించడం వల్ల ఐటీ కంపెనీల లాభాలు పెరుగుతాయి. ఈ విధంగా ఐటీ రంగం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది. భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే ఒక కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లలో గణనీయమైన ర్యాలీని ప్రేరేపించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్ట్ వంటి ప్రధాన కంపెనీలు తమ లాభాలను పెంచుకుంటున్నాయి. రూపాయి క్షీణత ఈ కంపెనీలకు సానుకూలంగా మారిందంటారు ఆర్థిక నిపుణులు. రూపాయి విలువ తగ్గడం భారతీయ ఐటీ కంపెనీల లాభ మార్జిన్లకు బలమైన సానుకూల అంశం. బలహీనమైన రూపాయి అంటే విదేశీ కరెన్సీలలో ముఖ్యంగా అమెరికన్ డాలర్లలో సంపాదించిన ఆదాయం తిరిగి వచ్చినప్పుడు అంటే రిపట్రియేషన్ ఎక్కువ రూపాయల మొత్తంలోకి మారుతుంది. ఈ ప్రభావం ముఖ్యంగా ఐటీ సంస్థలపై ఉంటుంది.
ఎందుకంటే వారి ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వస్తుంది. అమెరికన్ డాలర్ ఆదాయం గణనీయంగా ఉన్న కంపెనీలకు ఇది మేలు చేస్తుంది. రూపాయి విలువ తగ్గితే విదేశీ వస్తువులు, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే చౌక వస్తువులు ఖరీదవుతాయి. దీనివల్ల వాటి దిగుమతి తగ్గి దేశీయ పరిశ్రమకు మద్దతు లభిస్తుంది. రూపాయి బలహీనపడటం వల్ల విదేశాలలో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి డబ్బు పంపడం మరింత లాభదాయకం అవుతుంది. ఎందుకంటే గతంలో వారికి లభించే రూపాయలు కనిష్టంగా మారిన తర్వాత ఎక్కువ రూపాయలు లభిస్తాయి. దీనివల్ల దేశంలోకి రెమిటెన్స్ అంటే ప్రవాస భారతీయులు పంపే డబ్బు ప్రవాహం మరింత పెరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి రెమిటెన్స్ ద్వారా $135.5 బిలియన్ వచ్చినాయి. ఇది గత సంవత్సరం $118.7 బిలియన్ కంటే ఎక్కువ. దేశంలోకి ఇలా డబ్బు భారీగా రావడం వల్ల వ్యాపార లోటు తగ్గడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి సహాయపడుతుంది. గత ప్రభుత్వాల పాలనా కాలంలో సైతం రూపాయి విలువ క్షీణత నమోదైంది. ప్రధాని మోదీ హయాంలో సైతం ఈ పతనం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గతంలో యూపీఏ పాలనా కాలంలో రూపాయి పతనాన్ని విమర్శించిన వాళ్ళు ప్రస్తుతం మోదీ ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను తప్పుపడుతున్నారు. అయితే గత ప్రభుత్వాల పాలన కాలంలో రూపాయి పతనం మానవ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎలా ఆటంకంగా మారింది? ఇప్పుడు రూపాయి విలువ క్షీణత మన ఆర్థిక గమనంపై ఎందుకు ప్రభావం చూపదు అనే 2 ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇది చాలా ముఖ్యం, ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. నాటి ఆర్థిక స్థితికి నేటి భారత ఆర్థిక స్థితికి చాలా వ్యత్యాసం ఉన్నది. 2014కు పూర్వం భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి ఉండేది. దేశీయ మార్కెట్ ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండేవి. ఇంధనం, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధ సంపత్తి, టెక్నాలజీ, మిషనరీలు ప్రతిదీ దిగుమతి కావాల్సిందే అనే పరిస్థితి ఉండేది. దిగుమతులు గణనీయంగా ఉన్నప్పుడు రూపాయి విలువ క్షీణత భారతీయ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేది. అందుకే ఆ సమయంలో రూపాయి విలువ స్థిరత్వం తప్పనిసరి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. దేశీయ ఉత్పత్తి రంగం విశేష ప్రగతిని సాధించింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు తగ్గింది. దేశవ్యాప్తంగానే స్థానిక వస్తుత్పత్తి వినియోగం గతంతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతోంది. దీనివల్ల రొటేషన్ మనీ పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలో విపరీతమైన పెరుగుదల నమోదు కావడంతో సహజంగానే భారతీయ బంగారపు నిల్వల విలువ పెరుగుతుంది. ఆర్బీఐ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసింది. గడిచిన 7 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఈ ఏడాది ఏప్రిల్లో 57.5 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సుమారు 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. బంగారం ధర పెరిగిన ప్రతిసారి భారత రిజర్వ్ బ్యాంక్ పసిడిని కొనుగోలు చేస్తూనే ఉంది. ప్రపంచ దేశాల ఒత్తిడి భారత్పై పనిచేయదు అని ప్రపంచానికి అర్థమైంది. భారత్పై గ్లోబల్ ఇన్వెస్టర్ల నమ్మకం ఇంకా పెరిగింది. విశ్వ విపణిలో వాణిజ్యం కేవలం డాలర్ ఆధారంగా మాత్రమే జరగదు. ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. డీడాలరైజేషన్ ప్రక్రియ మొదలైంది. గతంలో భారతదేశం ఇరాన్తో మన రూపాయితోనే దిగుమతి చేసుకుంది. రూపాయి విలువను $1తో పోల్చి కొలవటం ఆర్థిక అజ్ఞానం అంటారు ఆర్థిక నిపుణులు. అంతర్జాతీయంగా ప్రబలమైన రిజర్వ్ కరెన్సీ అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రక్రియను డీడాలరైజేషన్ అంటారు. డీడాలరైజేషన్ అనేది నిర్దిష్ట ఒప్పందాలకు లోబడి ద్వైపాక్షిక లేదా బహుళపక్ష వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి అమెరికా డాలర్ కాకుండా ఇతర కరెన్సీ లేదా కరెన్సీలను ఉపయోగించే సందర్భాన్ని సూచిస్తుంది. అటువంటి స్థానిక కరెన్సీ ఒప్పందం ఈ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను ద్రవ్యోల్బణం వంటి సమస్యల నుండి రక్షించుకోవడంలో సహాయపడతాయి. రష్యా, చైనా వాణిజ్యంలో US డాలర్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు యువాన్, రూబల్ మారకంలో వాణిజ్యం ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ప్రభావం దెబ్బతింటా ఉంది. ఫలితంగా అమెరికన్ డాలర్ విలువ సైతం పతనం చెందుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు డాలర్పై ఆధారపడటం తగ్గిస్తున్నాయి. ఒకే దేశం చేతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బందీగా ఉండకూడదనే ఆలోచన పెరిగింది. పసిడి ప్రాతిపదికన విలువలు నిర్ణయించే వ్యవస్థ తిరిగి వస్తోంది. క్రిప్టో ఆధారిత లావాదేవీలు పెరుగుతున్నాయి. మల్టీ కరెన్సీ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. బ్రిక్స్ దేశాలు తమ కరెన్సీల్లో వాణిజ్యం చేసుకుంటున్నాయి. భారత్ 30 దేశాలతో రూపాయిల్లో వాణిజ్యం ప్రారంభించింది. కాబట్టి రూపాయి విలువ క్షీణతను ఇలా కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా చాలా మందిలో ఉండేటటువంటి డౌటే ఇది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు రూపాయి విలువ తగ్గితే చాలా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు రూపాయి విలువ తగ్గితే అరే అద్భుతం అంటున్నారు. అసలు ఎందుకు అని దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఈ వీడియోలో నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి, అన్ని ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ అదిరిపోయేలా ఉంటుంది. జై హింద్, మేరా భారత్ మహాన్.